వాయిస్ ఆఫ్ మన్యాసుడికి స్వాగతం సుస్వాగతం. అసలు అమరావతికి అన్యాయం ఎవరు చేశారు అంటే జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే జగన్ అన్యాయం చేశాడు. ఎందుకంటే జగన్ మొదటి నుంచి కూడా అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నాడు. మొదటి నుంచి అంటే కాదు, ఆ మాటకు వస్తే అమరావతిని రాజధాని చేయాలనే విషయం అప్పటి ముఖ్యమంత్రి, అంటే ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పుడు జగన్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన అమరావతిని రాజధాని చేయాలనుకున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేశాడు జగన్. అయితే జగన్ ఏమంటాడంటే ప్రభుత్వ స్థలంలో రాజధాని కట్టాలి అని అంటాడు. దట్టు ఇన్ని వేల ఎకరాలు అక్కర్లేదు అంటాడు. ఇదే మాట జయప్రకాష్ నారాయణ గారు కూడా అన్నారు. రాజధానికి 3000 ఎకరాలు ఉంటే చాలని ఆయన చెప్పాడు. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇది ఒక వర్గం తలకు రాజధానిగా అతను అభివర్ణించడం జరిగింది. ఇన్ని వేల ఎకరాలు ఎందుకు సేకరించాలని కూడా అడగడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా. అయితే కానీ టోటల్గా ఏంటంటే ఈయన ప్రతిపక్షం ఉండడం వల్ల ఆ తర్వాత 2019లో జగన్ ముఖ్యమంత్రి అవ్వటం, ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అంటూ ఒక స్టాండ్ తీసుకున్నాడు. అంటే జ్యుడిషియరీ రాజధాని కర్నూలు అని, ఈ అడ్మినిస్ట్రేషన్ రాజధాని వైజాగ్ అని, లెజిస్లేటివ్ రాజధాని అమరావతి అని 3గా దాన్ని అన్నాడు. అయితే అప్పుడు చాలా ఆయన మీద అంటే క్యాంప్ ఆఫీసు వైజాగ్ కట్టుకున్న సరే దాని మీద కూడా కేసు వేశారు. మొత్తం మీద ఉగాదిని స్టార్ట్ చేస్తాను, సంక్రాంతిని స్టార్ట్ చేస్తాను వీళ్ళకి అనడం జరిగింది. కానీ ఈ లోపల ఆయన పదవి దిగిపోవడం జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. అయితే ఈరోజు రాజధాని రైతులు, మొన్న ఒక రైతు కూడా చచ్చిపోయాడు. ఎందుకంటే ఆయన దగ్గర 2 ఎకరాలు ఎంతో స్థలం తీసుకొని తనకేదో కేటాయించలేదని ఆయన ఆత్మహత్య గుండెపోటుతో చనిపోవడం జరిగింది అధికారులతో వాదిస్తుండగా. ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ అమరావతి రైతులు రెండోసారి ల్యాండ్ పూలింగ్కి, అంటే మొదటిసారి 50,000 ఎకరాల వరకు ఇచ్చారంటున్నారు. ఇప్పుడు మరొక 50,000 ఎకరాలు కావాలి ల్యాండ్ పూలింగ్ కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దానికి ఇప్పుడు రైతులు ముందు రావటం లేదు. అసలు పొరపాటు ఎక్కడ జరిగింది, అన్యాయం ఎవరు చేశారు? జగన్ స్టార్టింగే చెప్పేశాడు, ప్రభుత్వ స్థలాలను మనం కట్టుకుందాం, ప్రైవేట్ స్థలం కొని దాన్ని అభివృద్ధి చేసి ఇదంతా చేయడానికి లక్షల కోట్లు ఖర్చు అవుద్దని. ఈ లక్షల కోట్లు అనే పదం జగన్ కూడా చెప్పలేదు. ఒకసారి మనం బాగా మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే, తెలంగాణ నుంచి మనం విడిపోయినప్పుడు మాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలి, మా రాజధాని నిర్మాణం 4 లక్షల కోట్లు కావాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం అడగటం జరిగింది. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చాలా తక్కువ మొత్తం. ఇప్పుడు అక్కడ డెవలప్ చేయకపోవడం వల్ల, అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్, ఐకాన్ స్ట్రక్చర్స్ ఏవి కూడా ఈరోజు అమరావతి లేవు. చంద్రబాబు మొదట 5 సంవత్సరాల్లోనే అతను ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఇలా ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇవి మెయిన్ ఏదైతే కావాలో ప్రభుత్వానికి అది కన్స్ట్రక్షన్ చేస్తుంటే అప్పుడు జగన్ 3 రాజధానులు అనే అవకాశం ఉండకపోయి ఉండేది, అమరావతి రైతులకి న్యాయం జరిగి ఉండేది. కానీ ఏం జరిగింది, ఆయన హయాంలో ఏమీ కట్టలేదు, అన్ని టెంపరీ బిల్డింగ్స్ మాత్రం కట్టాడు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత అలాగా జగన్ అమరావతి స్టాండ్ కాదు కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చి ఆ మొదటి 50,000 ఎకరాలలో కన్స్ట్రక్షన్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ మరొక 50,000 ఎకరాలు పూలింగ్ కోసం చూస్తున్నాడు. కానీ ఆ పూలింగ్ అయ్యే ఖర్చు ఏదో దీనికి కానీ ఖర్చు పెట్టుంటే కనీసం కొన్ని ఐకాన్ స్ట్రక్చర్స్ తయారు చేయబడతాయి. మీరు డెవలప్మెంట్ చేయకుండా, ఇంకా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా నోటిఫై చేయలేదని అంటున్నారు. అది మరింత విచిత్రం. అది రాజధాని ఏది? ఇంకో విషయం, రాజధాని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంది ఈరోజు వరకు కూడా ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇది మరింత జోకు. అంటే అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇది పలానా ప్రాంతం నుంచి పలానా ప్రాంతం వరకు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమరావతి అని ఇంతవరకు కూడా అది ఐడెంటిఫై చేయలేదు, గవర్నమెంటే చేయలేదు. అలాగే రైతులకి భూములు ఇస్తా అన్నారు కదా, ఇంతవరకు వాళ్ళు భూములు ఏవో వాళ్ళకి ఎక్కడ కేటాయించారో కూడా ఇంతవరకు చెప్పలేదు అంటున్నారు. మరి ఇప్పుడు రైతుల తాలూకా దీనస్థితి కారకులు ఎవరు? ఇలా జరిగితే ఈ 5 సంవత్సరాలు ఇంకా మరి 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలైనా సరే ఈయన ఐకానిక్ స్ట్రక్చర్స్ కడితే పర్వాలేదు, లేకపోతే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మళ్ళీ మొదటిగా వస్తుంది. మళ్ళీ రేపు జగన్ వచ్చాడు అనుకో, ఎలాగ జగన్ అమరావతికి యాంటీ. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, జగన్ కొద్ది స్వరం మార్చాడు. విజయవాడ నుంచి వైజాగ్ మధ్యలో, అది గుంటూరులో కావచ్చు, విజయవాడలో కావచ్చు, అంటే ఆ ప్లేసెస్లో అమరావతి రాజధాని కడితే బాగుంది అంటున్నాడు. అలాగే ఒక తెలివి తక్కువ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు జగన్. ఏంటంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటున్నాడు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అది రాజధాని అయిపోదు. 2 మధ్య తేడా చూడండి. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అయిపోదు, కానీ ముఖ్యమంత్రి రాజధానిలోనే ఉండాలనే రూల్ ఏం లేదు. ఉదాహరణ కేసీఆర్ ఉన్నాడు.
కేసీఆర్ సెక్రటరియట్కి వచ్చేవాడు కాదు, ఫామ్ హౌస్ నుంచి పరిపాలిస్తాడు. అలాగే ఈరోజు ట్రంప్ అయినా సరే చూసుకున్నట్లయితే ఆయన తల రిసార్ట్ నుంచి అతను పరిపాలిస్తుంటాడు ఎక్కువ. మరి ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, రాజధానిలో కూర్చున్న ప్రభుత్వం నడపాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ జగన్ చిన్న పొరపాటు ఏంటంటే స్టేట్మెంట్లోని ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని కాదు, ముఖ్యమంత్రి రాజధానిలో ఉంటాడు. ఎందుకంటే హెచ్ఓడీస్ అన్నీ కూడా అందరూ కూడా రాజధానిలో ఉంటారు, అసెంబ్లీ కూడా రాజధానిలో ఉంటుంది సాధారణంగా. అయితే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అది రాజధాని కాదు, కానీ ముఖ్యమంత్రి రాజధానిలో కూర్చొని పరిపాలించవలసిన అవసరం మాత్రం లేదు. అదే అని చెప్పాల్సింది. వాట్ ఎవర్ ఇట్ మే బి, రేపు ఒకవేళ జగన్ వస్తే ఈ అమరావతిని కంటిన్యూ చేస్తాడని నమ్మకం అయితే చాలామందికి లేదు, ఆయన ఉద్దేశం కూడా అది కాదు. కాకపోతే ఈ 3 రాజధానుల నుంచి ఆయన డ్రాప్ అవ్వచ్చేమో. 3 రాజధానుల నుంచి డ్రాప్ అయినప్పటికీ కూడా ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు కర్నూలులో మాత్రం హైకోర్టు మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, చాలానాళ్ళ క్రితందే ఆ డిమాండ్ ఉంది. ఆ ఒప్పందం మీదే మనం తెలంగాణలో కలవటం జరిగింది అప్పుడు. సో దాన్ని మాత్రం అమలుపరుస్తాడు. ఇక అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా విశాఖపట్నం ఉంచుతాడా, లేదు ఇప్పుడు చెప్తున్నట్లు విజయవాడ నుంచి గుంటూరు మధ్య ఎక్కడైనా సరే రాజధాని నిర్మించి అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తాడా అన్నది భవిష్యత్తు చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజర్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.